అన్న ఒక విషయం చెప్పండి, బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడిని టెంపుల్ కూల్చేసిన పార్టీకి ఓటేద్దామని చెప్తా ఉన్నారు కదా, మీకు ఎట్లా రెస్పాన్స్ ఉంది, ఎట్లా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు? మీ ప్రచారానికి ఏదైనా పార్టీ ఫండింగ్ ఇస్తా ఉందా, ఎట్లా చేస్తున్నారు మీరు? అన్న పబ్లిక్ ఏదైతే ఓటర్లు ఉన్నారో, హిందూ ఓటర్లు ఉన్నారో, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కానివ్వండి, యావత్ తెలంగాణ కానివ్వండి, బంజారా పెద్దమ్మ తల్లిని కూల్చినప్పుడు మాకు మద్దతు అలాగే వచ్చింది. ఆ ప్రకారంగా ఏదైనా పార్టీ ఫండింగ్ ఇస్తుందా అంటే అట్లాంటిది ఏమీ లేదు. గుడి కట్టినప్పుడు కూడా మేమే కట్టుకున్నాము. మేమందరం కూడా అక్కడ స్థానికంగా ఉన్న 200 కుటుంబాలు దాదాపు అమ్మవారిని ఎప్పటి నుంచో కొలుస్తూ ఉన్నాము. ఆ కుటుంబాలన్నీ కూడా మేము ఫండింగ్ చేసుకొని మేము ఆ గుడిని కట్టుకున్నాము. అమ్మవారు ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ ఉండే చాలా పెద్ద ఎత్తున జాతర కూడా జరిగింది ఈ ఆషాఢ మాసంలో. అయితే మాకు ఎలాంటి ఫండింగ్ లేదు. మేము ఏదైతే గుడి మేము కోల్పోయినామో, ఏదైతే గుడిని ఈ గవర్నమెంట్ మధ్యరాత్రి దొంగతనంగా వచ్చేసి 3 గంటలకు కూల్చిందో దానికి విరుద్ధంగా అనేది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటు వేయొద్దని చెప్పేసి తిరుగుతూ ఉన్నాము. వీళ్ళందరూ కూడా స్పందన బాగుంది. వారందరూ కూడా మేము వెయ్యము అని చెప్తున్నారు. ఎందుకంటే గుడే కాదు, ప్రతి ఇల్లు కూడా కూలుస్తుంది హైదరాబాద్తోని. అలాగే ఆ గుడి అనేది 50 గజాల గుడి ఉంది. ఏదైతే అమ్మవారు ప్రాణప్రతిష్ఠ చేసుకుందో, అంటే ప్రాణప్రతిష్ఠ అయింది అంటే అమ్మవారు దాంట్లో ప్రాణం ఉన్నట్టు. ప్రాణం ఉన్నటువంటి గుడిని కూల్చడానికి వచ్చిన ఈ గవర్నమెంట్ ప్రాణం లేనటువంటి బొందలగడ్డకు అనేది 2 ఎకరాలు ఇస్తా అంటుంది. ఎవరు అప్ప సొమ్ము, ఎవరు అయ్యే సొమ్ము అనుకున్నావు? సరే గుడి కూల్చినావు, గుడి కూలిస్తే మాత్రం గుడికి 100 రూపాయలు ఇచ్చినవా? ఆ స్థలం నీదైతే నువ్వు చూపి రాదు. ఏదైనా పేపర్లు చూపించాలి కదా, ఎవరైనా నోటీస్ ఇవ్వాలి కదా. అర్ధరాత్రి వచ్చి ఏ గవర్నమెంట్లో ఎంఆర్ఓ అర్ధరాత్రి అనేది ఇది చేస్తుంది, వర్క్ చేస్తుంది? ఏదైనా గవర్నమెంట్ చేస్తున్న వర్క్ ఇదే. సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి అంటే మనం అసురాసురు అని చెప్పి వింటాం కదా, రేవణాసురు అన్నట్టు అమ్మవారిని ఎత్తుకుపోయిండు మధ్యరాత్రి పూట. ఇదే ముసలి కాలనీలు పెట్టిండు. ఎక్కడ? భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ముసలి కాలనీలు పెట్టి సీఎం కాకముందు ఏడ్చిండు. మళ్ళీ అక్కడ అమ్మవారి దగ్గర పోయి ముసలి కాలనీలు పెట్టినోడు వీడికి వచ్చి రావణాసుని వేషం వేసిండు అన్నమాట. అక్కడ పోయినప్పుడు భక్తునిగా పోయిండు, వీడికి వచ్చే వరకు రావణాసుడు అయ్యిండు, అమ్మవారిని ఎత్తుకుపోయిండు. అమ్మవారిని ఎత్తుకుపోవడానికి రీజన్ ఎవరు? అప్పుడు సీతమ్మని ఎత్తుకుపోవడానికి శూర్పణఖ ఉండే. ఇప్పుడు 4-5 రూపాయల శూర్పణఖలు తయారయ్యారు. ఒక ఎంఆర్ఓ శూర్పణఖ లెక్కన పనిచేసింది. మేము స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఆమెకు కూడా చెప్పినాము. ఆమె కూడా అదే పాత్ర పోషించింది. కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఆమె అదే పాత్ర పోషించింది. దేవాదాయ శాఖ కొండ సురేఖ గారికి కూడా చెప్పినాము, ఆమె అదే పాత్ర పోషించింది. అదే కొండ సురేఖ పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం బిడ్డ వచ్చి ఏడిచింది, ఆమె ఏడిచింది, మళ్ళీ పోయి కాంప్రమైజ్ అయ్యారు, కూర్చూరు ఛాయ్ దగ్గర అన్నీ అయినాయి. మరి ఈ గవర్నమెంటు గుడి పైన ఎందుకు లేదు? ఆ గుడి ఎందుకు కట్టారు? ఈ 18 గుళ్ళు ఏదైతే ప్రతి గుడి పైన అటాక్ జరిగిందో తెలంగాణలో మొత్తం కూడా, ఇవాళ మా బంజారా పెద్దమ్మ గుడి మీద జరిగింది, రేపు అన్ని గుళ్ళ మీద జరుగుతాయి. ఇది గుండా రాజ్యం ఉంది. ఇచ్చింది ఏది జూబ్లీస్లో ఎలక్షన్ జరుగుతుందో, బై ఎలక్షన్ జరుగుతుందో, ఈ బై ఎలక్షన్లు అనేది ఈ ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా ఐకమత్యమయ్యి మన సత్తా ఏందో, మన ధర్మం ఏందో మీరు అందరూ ఓటు రూపంలో చూపించాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ ఓటు రూపంలో చూపిస్తే మన ఐక్యమత్యం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనము 3 లక్షల మంది ఉన్నాము. 3 లక్షల మంది కూడా అట్లీస్ట్ అలా 60-70% అంతా వన్ సైడ్ వేయగలిగితే వీళ్ళని ఓడగొట్టడం వల్ల అవుతాం. ఇలాంటి గవర్నమెంట్ వచ్చింది అంటే ఈ గుళ్ళే కాదు, ఇల్లు కూడా కూలుతాయి, కాపురాలు కూడా కూలుతాయి. ఇలాంటి గవర్నమెంట్ ఉంటే. శ్రీరామ్ బంజారాస్లో పాత పెద్దమ్మ తల్లి గుడి గులగొట్టే సంగతి అందరికీ తెలుసు. అది 100 సంవత్సరాల పురాతనమైన గుడి. ఆ గుడిని మన ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు ఏ టైంలో అర్ధరాత్రి ఒక ఎంఆర్ఓ వచ్చి మధ్యరాత్రి వచ్చి గులగొట్టడం జరిగింది. అక్కడ అమ్మవారిని కూడా అక్కడ తరలించి వేరే గుడిలో పెట్టడం జరిగింది. ఇప్పటివరకు కూడా అక్కడ నిర్మాణం అనేది చేయలేదు. ఒక 100ల కొద్ది పోలీసులను పెట్టి గవర్నమెంట్ ఫండ్ని దురుద్యోగం చేస్తారు, మాకు గుడి కట్టుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువుని కోరుకునేది ఏంటంటే, మనం ఇలాంటి ప్రభుత్వాలను బొందబెట్టి మన గుడులు కట్టుకునేటట్టు సహకరించే ప్రభుత్వాలకు ఓటేసి మనం ఒక ఓటు హక్కు తెలుసుకోవాలని చెప్పి హిందువుల బంధువులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీకి, మీరు ఇలాంటి గుళ్ళు కొడతామని చెప్పి మళ్ళీ ఇది చేస్తుంటే చూసుకోము. మీకు తగిన బుద్ధి ఈ జూబ్లీస్ నుంచే చెప్తామని చెప్పి హిందూగా మీకు హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.